సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. యంత్ర సాధన విధానము అనే ఎపిసోడ్లో యంత్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నాకు తెలిసిన మేరకు ఎన్ని యంత్రాలు ఉన్నాయో అన్ని యంత్రాలని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఏ యంత్రము ఎవరు ఉపయోగించుకోవచ్చు, ఏ యంత్రం ద్వారా ఏ ఫలితాల్ని మనం పొందగలుగుతాము, ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక మొట్టమొదటిగా సూర్య యంత్రం గురించి తెలుసుకుందాము. సాధారణంగా యంత్రాలు అనేటివి 3 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది ధారణా యంత్రము లేదా కవచము అంటాం. రెండవది సంఖ్యా సహిత పూజా యంత్రము. మూడవది బీజ సహిత పూజా యంత్రము. ఇది ప్రధాన యంత్రాలు. అవి కాకుండా ఇంకా వేరే యంత్రాలు ఉన్నాయి, అది వేరే విషయాలు పక్కన మళ్ళీ రాబోయే రోజుల్లో చూద్దాం. ఈ 3 యంత్రాలలో ఈరోజు సూర్యభగవానుడికి సంబంధించినటువంటి కవచ యంత్రం గురించి తెలుసుకుందాము. ఈ కవచ యంత్రము లేదంటే రక్షా యంత్రము అనేది మెడలో ధారణ చేసేటువంటి యంత్రము. దీన్ని ఎలా తయారు చేస్తాము అంటే 2 రాగి రేకుల్ని, లేదంటే వెండి రేకులైనా కావచ్చు లేదా రాగి రేకులైనా కావచ్చు, దానిపైన 9 అంటే మొత్తం 18 గళ్ళు, 18 సూర్య సంఖ్యల్ని వేసి సూర్య నక్షత్రం రోజు సూర్య హోరాలో ఈ యంత్రాన్ని తయారు చేసి పంచ సంస్కారాలు చేసి మంత్రాన్ని ధారపోసి యజ్ఞాది పూజా క్రతువులన్నీ కూడా పూర్తి చేసి అదే సూర్య నక్షత్రం రోజు సూర్యహోరాలో మెడలో ధారణ చేయాలి. ఇలా ధారణ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని గమనించినట్లయితే, మొట్టమొదటిది అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం, ఉపశమనం కలగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దృష్టి దోషము, నరఘోష, నరదిష్టి, నకారాత్మక శక్తుల వల్ల కలిగే బాధలు, ఇతరులు మాకు చేతబడి చేశారు, పిల్లి శూన్యం చేశారు, లేదంటే మా మీద ఏదో ప్రయోగాలు జరుగున్నాయి, ఇలాంటి సమస్యలన్నిటి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా భూత ప్రేత పిశాచాది బాధల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. దీంట్లో మరో యంత్రం ఉంది, పూజా యంత్రము. విశేష అది కూడా సంఖ్యా యంత్రంలోనే వస్తుంది. అది పూజా యంత్రం కింద ఉపయోగపడుతుంది. అది వచ్చేసి 9కి 9 గళ్ళు, 9కి 9 అంగుళాల రాగి రేకు పైన లేదా పంచలోక రేకు పైన ఈ యంత్రాన్ని వేయాల్సి ఉంటుంది. ఇది పూజా యంత్రాన్ని పూజ చేయడం ద్వారా ఇంట్లో ఉండేటువంటి సమస్త గ్రహ దోషాలు కావచ్చు, సమస్త వాస్తు దోషాలు కావచ్చు, లేదంటే శల్య దోషాలు, మార్జాల దోషము, ఇటువంటి అనేక దోషాలన్నీ కూడాను ఈ యంత్రాన్ని పూజ చేయడం ద్వారా తొలగడమే కాకుండా ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది, సంపద పెరుగుతుంది, కుటుంబంలో ఒక మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది, ఒక ప్రత్యేకమైన ధైర్యము, ఒక అధికారము, నాయకత్వ పటిమ, రాజకీయ లబ్ధి కలుగుతుంది. మరి ఈ యంత్రం ఎవరు ధరించాలి, ఎవరు పూజించాలి అంటే సింహ రాశి లేదా లగ్నం వారు పూజించడం మంచిది. అదేవిధంగా ఎవరి జన్మ జాతకంలో సూర్యుడు 6, 8, 12 భావాలలో ఉన్నా సరే, లేదా సూర్యుడు నీచపడి ఉన్నా సరే, వీళ్ళందరూ కూడాను ఈ యంత్రధారణ చేయవచ్చు. అదేవిధంగా 1, 10, 19, 28 ఈ తారీఖుల్లో జన్మించిన వారైనా కానీ సరే ఈ యంత్రాన్ని ధారణ చేయవచ్చు. వీడియో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాననే భావిస్తున్నాను. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని యంత్రాల గురించి ఇన్ఫర్మేషన్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. సర్వత్రా మంగళం కలుగ్గాక, సర్వత్రా శుభం కలుగ్గాక. సాయిరామ్.